కండ్లకు అద్దాలో నెత్తికో హెల్మెట్టో పెట్టుకుంటా బైక్ మీద పోతున్నప్పుడు ఏదన్నా పురుగో బూషో దుబ్బో మన్నో పడితే కళ్ళు కాండ్రాక బండి ఏంటనే ఆపేస్తాం. ఇక అసొంటిది కారం పొడి పడితే ఇంకెట్లుంటుంది చెప్పుర్రి. కండ్లు మండుడు కాదు కదా, కమిలిపోయినంత పని అవుతుంది. అగో గిదే ముచ్చటైంది నెల్లూరు జిల్లాల. ఇక చూడుర్రి ఎట్లుందో పరిస్థితి. బైక్ల మీద పోయేటోళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ ఆగి కళ్ళు నడుచుకుంటురు. చూడుర్రి గిదే ఆ ముచ్చట. గుంటూరులా కారం పొడి లోడు చేసుకున్న గీ లారీ చెన్నైకి పోతుందట. అట్లా పోత నెల్లూరు జిల్లా కడవలూరు మండలం టపాతోపు దిక్కు పోంగానే ఓ జేసీబీ ఈ లారీకి తగిలింది. అంతే ఇక లారీ మీద కప్పిన తాటిపత్రికి తూటుపడి కారం పొడంతా రోడ్డు మీద ఎగజల్లినట్టు పడ్డది. ముగ్గు పోసినట్లు ఒలికింది. బండి రువ్వడి మీద ఉండుతోని జర్ర సేపట్ల రోడ్డు అంతా ఎగజల్లినట్లు అయ్యింది. అసలే బంగల్ బయలు, గాలి కూడా జోరుగా రావట్టే. దీంతోని గాలికి ఎగిరొచ్చిన కారం పొడి తొవ్వెంట పోతున్న వాళ్ళ కళ్ళల్ల పడి చాలా మంది అవస్థలు పడ్డారు. మొదలు ఏదో ఇటుక పొడి అని అనుకున్నారట గాని అటెంక కారం పొడి అని తెలిసి మస్తు పరిశాన్ అయ్యిర్రు. అదే పాయ తొవ్వెంట ఇంకేం బండ్లు తిరుగుతలేవ్వంటే ఏమో అనుకోవచ్చు, కానీ అది హైవే రోడ్ అయ్యేసరికి బండ్లు బుర్ర పోతున్నాయి. అందుకే కింద పడ్డ కారం పొడి గాలికి లేచొచ్చి చిన్న కథ కాదు, చిన్న ఆగం కాదు. ఒక్క మాటల చెప్పాలంటే కళ్ళల్ల కారం పొడి గుప్పినంత పని అయ్యింది. ఇక అది చూసినోళ్ళంతా అధికారులు నీళ్ల ట్యాంకర్లు తెప్పించి సల్లిపిస్తే ఈ మంట తగ్గుతుంది, లేకుంటే ఈగింత మంది అవస్థలు పడతారు అని చెప్పుకుంటూ పోయిర్రట. మొత్తానికి కారం పొడి విజయంగా బైకులోళ్ళంతా మంట మంట అని తనలాడిర్రు చాలాసేపు.